ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఆల్మోస్ట్ మన ఛానల్ ఓపెన్ అయిన తర్వాత మొట్టమొదటి మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక స్మార్ట్ ఫోన్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ మైక్రోమాక్స్ IN Note 1. ఈ మొబైల్ ఫోన్ నేను యాక్చువల్గా ఫస్ట్ సేల్లోనే పర్చేస్ చేయాలి, కానీ డ్యూ టు కాజ్ ఆఫ్ ఇంట్లో పెళ్ళి ఉండడం వల్ల సో ఫస్ట్ సేల్ అయితే మిస్ అయ్యాను. సో సెకండ్ సేల్ అయితే మిస్ కాలేదు. మీకోసం ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాను. ఇంకా చెప్పాలంటే దీని గురించి నేను చాలా రివ్యూస్ అయితే ఆల్రెడీ వెబ్సైట్స్లో చూస్తున్నాను. మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చినాయి. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. సో ఈరోజు నా వర్షన్లో ఏంటి అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. అండ్ బై ద బై దీన్ని టియర్ డౌన్ కావాలా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు వీడియోని గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. 5K లైక్స్ కనుక కంప్లీట్ అయింది అంటే ఖచ్చితంగా దీని ఇంటర్నల్ ఉండేటువంటి కాంపోనెంట్స్ అన్నిటిని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్, సైనింగ్ అగైన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఇది ఫ్రెండ్స్, మనకి రిటైల్ బాక్స్ ప్యాక్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి సీల్ని అయితే మనకు బ్రేక్ చేద్దాం. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. 10,999 రూపీస్కి నాకు ఇది రావడం అయితే జరిగింది. సో దీని అయితే పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో మనకి స్మార్ట్ ఫోనే మనకి తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓరియం చూసారంటే పైన Note 1 64GB అనే వేరియంట్ మనకి ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇన్ బై మైక్రోమాక్స్, అంటే దీన్ని ఒక సిరీస్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక IN అని చెప్పి మనకి ఇక్కడ వాటర్ మార్క్ లోగోస్ లాగా మనకు కనపడటం అయితే జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా సేమ్. ఇక అంటే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని కాన్ఫిగరేషన్స్తో పాటు దీని MRP ప్రైస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 15,999. బట్ ఇప్పుడు ఆఫర్లో వీళ్ళు కేవలం మనకి 10,999 రూపీస్కి మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్కి లోబడి మనకు రావడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి IM నెంబర్ అలాగే సీరియల్ నెంబర్స్ అన్నిటిని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు ఆండ్రాయిడ్ లోగో అలాగే వి ఇన్ ఇండియా హౌ అబౌట్ యూ అని చెప్పి మనకు వీళ్ళు ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం సీల్ని బ్రేక్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏముంది అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో ఈ సీల్స్ని అయితే నేను టెంపర్ చేస్తున్నాను. చాలా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి న్యూస్ అయితే మనకు రోజు వస్తూనే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see. ఫస్ట్ మనకు బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మొబైల్ ఫోనే రావడం జరిగింది. సో ఈ మొబైల్ ఫోన్ని కూడా మనం తీద్దాం. సో మొబైల్ ఫోన్ని పక్కకు పెట్టేసేసి బాక్స్ లోపల ఇంకా కంటెంట్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి లుక్ వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే సిమ్ ఎజెక్టింగ్ టూల్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి TPU కేస్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక కేబుల్ అలాగే ఛార్జరే మనకి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకి ఇందులో ఉన్నాయి. ఇక ఒకసారి ఛార్జర్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అవుట్పుట్ వచ్చేటప్పటికి 5 volts 3 amps అంటే మీకు అప్రాక్సిమేట్లీ 15 watts, అలాగే 9 volts 2 amps అంటే అప్రాక్సిమేట్లీ మీకు 18 watts, అలాగే 12 volts 1.5 amps అంటే అప్రాక్సిమేట్లీ 18 watts అంటే 18 watts ఆఫ్ ఛార్జర్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఛార్జర్ బిల్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇక దీనికి సంబంధించినటువంటి కేబుల్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కేబుల్ బిల్ట్ క్వాలిటీ కూడా ఓకే, కానీ ఇంకా కొంచెం బెటర్ అవుట్పుట్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇంకా మనకి ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి రాను రాను వీళ్ళు కూడా అప్డేట్ అవుతారు. ఇక వీటిని పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో. సో ఇక్కడ మనకి మొబైలే. సో ఈ మొబైల్ ఫోన్ని కూడా మనం ర్యాప్ని అయితే రిమూవ్ చేద్దాం. సో ర్యాప్ రిమూవ్ చేసి ఇక్కడ మనకి టోటల్ 2 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది, వైట్ అండ్ గ్రీన్. సో నేను ఇక్కడ బుక్ చేసినటువంటి కలర్ వచ్చేటప్పటికే గ్రీన్ కలర్. ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇదంతా కూడా మనకి ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్. సో ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి హోలోగ్రామ్ డిజైన్ తోటి మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. రేర్ కెమెరా మాడ్యూల్ ఆల్మోస్ట్ క్వైట్ సిమిలర్ టు రియల్మీకి సంబంధించినటువంటి కెమెరా మాడ్యూల్ లాగా రావడం జరుగుతుంది. సో ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే వీళ్ళు ఒక కవర్ని అయితే అంటే ప్రొటెక్టివ్ కవర్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ ప్రొటెక్టివ్ కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. ఇక దీని తర్వాత ఇక్కడ మనకి స్క్రీన్ గార్డే అప్పిల్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఈ స్క్రీన్ గార్డ్లో కూడా కొన్ని బబుల్స్ అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ అనేది వెరీ కామన్. కాకపోతే ఇంకొంచెం ప్రొడక్షన్ క్వాలిటీ పెంచుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ బ్యాక్ సైడ్లో మీకు ఈ కేస్ ఉంది చూసారా. సో ఇది కూడా అంటే బ్యాటరీకి దీనికి మధ్య గ్యాప్ కూడా చాలా ఉంది. ఈవెన్ బ్యాక్ సైడ్ మీరు ఇట్లా పుష్ చేస్తున్నప్పుడు కూడా సౌండ్స్ను కూడా మీరు
అబ్జర్వ్ చేయొచ్చు. సో బిల్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే మనం చూసేద్దాం. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి యూఎస్బీ టైప్-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటుగా మనకి స్పీకర్ గ్రిల్స్, అలాగే 3.5mm ఆడియో జాక్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ని ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ డెడికేటెడ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ బటన్ అనుకుంటా మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే సిమ్ కార్డ్ స్లాట్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీకు క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా రెక్టాంగులర్ మాడ్యూల్లో మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఫింగర్ ప్రింట్ రీడర్ని మనకి బ్యాక్ సైడ్ మాడ్యూల్లో రావడం జరిగింది ఇన్ అనే బ్రాండింగ్తో. సో ఫ్రెండ్స్, ఇక ఫోన్ అయితే ఒకసారి బూట్ చేద్దాం. సో ఈ ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G85 ప్రాసెసర్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్, అలాగే 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కార్డ్ సాయంతో అప్ టు 256GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే మనకి ఇందులో రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 48+5+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ వేర్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. ఇక దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 వస్తుంది. మరొక 2 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. కంపెనీ చెప్పడం మాత్రం ఇది వచ్చేటప్పటికే స్టాక్ ఆండ్రాయిడ్ అని, బట్ దీనిలో కూడా వీళ్ళు కస్టమ్ స్కిన్ అయితే యూస్ చేశారు. ఇక వైఫై విషయానికి వచ్చారంటే ఇది వచ్చేటప్పటికి మనకి కేవలం సింగిల్ బ్యాండ్ వైఫైకి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది, అఫ్ కోర్స్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి సిమ్ స్లాట్ కాన్ఫిగరేషన్ కూడా మనం చెక్ చేద్దాం. డ్యూయల్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారా లేదా హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారా అనే దాని గురించి. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి డ్యూయల్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా అప్ టు 512GB దాకా మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మీరు ఇందులో మరొక 2 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నారంటే అప్ టు Android 12 దాకా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక వీటిని పక్కకు పెట్టేసి ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ప్రొవైడ్ చేశారా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే చాలా బగ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ మీరు చూసారంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ కూడా అరౌండ్ 137 MB ఆఫ్ అప్డేట్ని అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తరువాతనే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక లుక్ వేద్దాం. సో వీటిని పక్కకు పెట్టేశారన్నట్లయితే ఇక ఫోన్లో ఎక్కడ మనకి బ్లాట్వేర్ కూడా ఏం లేదు, ఆల్మోస్ట్ మనకి క్లీన్ యూఐ లాగానే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీళ్ళు చెప్పడం మాత్రం ఇది ఆండ్రాయిడ్ స్టాక్ ఆండ్రాయిడ్ అని చెప్పి, కాకపోతే కొన్ని దగ్గర నాకు ఇది స్టాక్ ఆండ్రాయిడ్ కాదనిపిస్తుంది. అంటే జస్ట్ కస్టమ్ స్కిన్స్ తోటి మన ముందు తీసుకొచ్చారు అంతే. కానీ ఒక విషయం మాత్రం మెచ్చుకోవచ్చు, అసలు 0 బ్లాట్వేర్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ సెట్టింగ్ ఆక్యుపేషన్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు స్టోరేజ్ చూడొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ 8.75GB యూజ్ చేసింది, అంటే యాప్స్ అన్నిటితో కలిపి. రెస్ట్ మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు 64GBలో 52GB దాకా మీకు స్పేస్ అయితే ఖాళీగా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మీరు మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ని కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ప్రీవియస్ దానిలో చాలా బగ్స్ ఉన్నాయి. సో ఆ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇక్కడ వీడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదైతే మనకి హెచ్డీలో కూడా ప్లే కావట్లేదు, మేబీ 360లో ప్లే అవుతుంది అనుకుంటా. వీళ్ళు మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే యూజ్ చేసినా కానీ మనకి ఇక్కడ L1 సపోర్ట్ని అయితే తీసుకురాలేదు, L3 సపోర్ట్ని తీసుకొచ్చారు. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. సో అది కూడా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఒకసారి యూట్యూబ్లో కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే పిన్స్ టు జూమ్ అయితే సపోర్ట్ చేయట్లేదు. యూట్యూబ్లో అయితే మీరు 1080p మీద వీడియోస్ని అయితే ప్లే చేయొచ్చు. ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది, లౌడ్గానే ఉంది.
సో 1080pలోనే మనకు వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. బట్ ఇది మనకి పిన్స్ టు జూమ్ కూడా సపోర్ట్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పిక్చర్ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా డీటెయిల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇది వచ్చేటప్పటికే టోటల్ జూమ్లో నేను చేశాను అరౌండ్ 2x జూమ్ అనుకుంటా. జూమ్లో కూడా క్వాలిటీ అయితే మిస్ అవ్వలేదు. ఇది HDR యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేసింది. అలాగే మీరు కలర్ సాచురేషన్ లెవెల్స్ కూడా వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా డీటెయిల్డ్గా చాలా బాగుంది. నాకైతే అసలు నమ్మబుద్ధి కావట్లేదు ఈ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను అని చెప్పి. సో ఫెంటాస్టిక్ డీటెయిల్స్ అయితే. కాకపోతే మ్యాక్రో లెన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్రో షాట్స్లో ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాలి. మేబీ దట్ ఫ్యూచర్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్లు వీళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో డీటెయిల్స్ చూసారా స్టెమ్ మీద ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ కెమెరా ద్వారా కూడా క్యాప్చరింగ్ బాగుంది అండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో 720p రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో బ్రైటర్ డే లైట్లో కలర్ సాచురేషన్స్ అలాగే స్టెబిలైజేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను 1080p, అది కూడా ప్రైమరీ కెమెరా ద్వారానే. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే స్టెబిలైజేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో ఫ్రంట్ కెమెరా ద్వారా 720p మీద వీడియో రికార్డ్ అవుతుంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో కలర్ సాచురేషన్స్ అలాగే ఎక్స్పోజర్ లెవెల్స్ని కూడా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే నేను ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తున్నాను. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఎక్స్పోజర్ లెవెల్స్ అలాగే సాచురేషన్ లెవెల్స్ని కూడా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రంట్ 1080p మీద వీడియో రికార్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక 5000 లైక్స్ కనుక కంప్లీట్ అయినాయి అన్నట్లయితే అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి టియర్ డౌన్ వీడియో కూడా మన ఛానల్లో మీకోసం తీసుకొస్తాను. ఇక చాలా వెబ్సైట్స్లో నేను చూశాను మిక్స్డ్ అభిప్రాయం అయితే ఉన్నాయి దీనిపైన. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. నా విషయానికి మాత్రం మైక్రోమాక్స్ డన్ ఏ గుడ్ జాబ్. ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ మార్కెట్లో చైనీస్ మొబైల్ ఫోన్స్కి టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేస్తూ మంచి మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. అఫ్కోర్స్ నేనైతే కొన్ని ల్యాక్స్ని అయితే అబ్జర్వ్ చేశాను. దీన్ని అప్డేట్ చేసిన తర్వాత కూడా కొన్ని ల్యాక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో రిజాల్వ్ చేస్తారు. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే అంతా కూడా నార్మల్గానే ఉంది. రెగ్యులర్ మనము ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఇంతకు మించి కూడా ఏ మొబైల్ ఫోన్లోనూ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇన్ఫ్యాక్ట్ రెడ్మీ తీసుకొచ్చినా, ఈవెన్ రియల్మీ మన ముందు తీసుకొచ్చినా, ఈవెన్ శాంసంగ్ మన ముందు తీసుకొచ్చినా కానీ సేమ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అబ్బా. సో దాంట్లో అయితే పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. ఇక దీన్ని కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో మీతో నేను షేర్ చేసుకుంటాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.